హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 15th మరియు 16th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. భారతదేశంలోని పేటెంట్ చట్టాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము పేటెంట్స్ ఫైలింగ్కి సంబంధించి భారతదేశంలో నూతన రికార్డు నెలకొల్పబడింది అని చెప్పుకున్నాము. ఆ కంటెక్స్ట్లోనే ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970 గురించి కూడా డిస్కస్ చేశాము. సో దాని మీద ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండి. మొత్తం 3 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, పేటెంట్ చట్టం 1970 ప్రకారం కంపల్సరీ లైసెన్సింగ్ అనుమతించబడింది. కంపల్సరీ లైసెన్సింగ్ అంటే ఏంటి అండి? పదంలోనే ఉంది. కంపల్సరీగా లైసెన్స్ అనేది ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? పేటెంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీకి కంపల్సరీగా వాళ్ళ యొక్క ఫార్ములా కానీ ప్రాసెస్ కానీ అందించి లైసెన్స్ని అందించాల్సి ఉంటుంది. పేటెంట్ చట్టం 1970 ప్రకారం పేటెంట్ హోల్డర్ 20 సంవత్సరాల పాటు పేటెంట్ హక్కును కలిగి ఉంటారు. మరి ఎందుకు అతను థర్డ్ పార్టీకి లైసెన్సులు జారీ చేయడానికి అంగీకరించాలి? పేటెంట్ చట్టం 1970లోని సెక్షన్ 84 ప్రకారం ప్రజా ప్రయోజనార్థం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కంపల్సరీ లైసెన్సింగ్ ప్రొవిజన్ అనేది ఉంటుంది. ఈ సందర్భంలో పేటెంట్ హక్కులు ఉన్నా కూడా ఆ సంబంధిత పేటెంట్ హోల్డర్ థర్డ్ పార్టీకి ఈ లైసెన్సింగ్ ప్రొవైడ్ చేయడానికి అంగీకరించాల్సి ఉంటుంది. దీని కొరకు పేటెంట్ హోల్డర్కి కొంత రాయల్టీ అనేది కూడా లభిస్తుంది. సో దీనినే మనము కంపల్సరీ లైసెన్సింగ్ అంటాము. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్ చూడండి. అదే చట్టంలోని సెక్షన్ 3D ప్రకారం ఎవర్ గ్రీనింగ్ పరిమితం చేయబడింది. ఎస్, సెకండ్ వన్ కూడా కరెక్ట్ అండి. సెక్షన్ 3D ప్రకారం ఎవర్ గ్రీనింగ్ అనేది భారతదేశంలో రెస్ట్రిక్ట్ చేయబడింది. ఎవర్ గ్రీనింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ పేటెంట్ హక్కులు ఉన్న దానినే కొద్ది మొత్తంలో మోడిఫికేషన్స్ కానీ టింకరింగ్ కానీ చేసి తిరిగి పేటెంట్ పొందడానికి ప్రయత్నించడాన్ని మనము ఎవర్ గ్రీనింగ్ అని పిలుస్తాము. సో ఈ విధంగా ఎవర్ గ్రీనింగ్ ద్వారా పేటెంట్ హక్కులని ఎక్స్టెండ్ చేయడానికి భారతదేశం చట్టాలు అనుమతించడం లేదు, రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. కంపల్సరీ లైసెన్సింగ్ మరియు ఎవర్ గ్రీనింగ్ రెండిటి లక్ష్యం సరసమైన ధరలకు మందుల లభ్యతను మెరుగుపరచడం. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు అంటే కంపల్సరీ లైసెన్సింగ్ వలన మందుల ధరలు తగ్గుతాయి, ఎందుకంటే థర్డ్ పార్టీ జెనరిక్ మెడిసిన్ అనేది లభ్యమవుతుంది కాబట్టి. కానీ ఎవర్ గ్రీనింగ్ వలన మందుల లభ్యత, ఈ జెనరిక్ మెడిసిన్స్ లభ్యత అనేది మరింత డిలే అవుతుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది అండి? థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఏ 1 and 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ పేటెంట్ యాక్ట్ 1970లోని సెక్షన్ 84 మరియు సెక్షన్ 3D రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. గరిష్టంగా 850 లోక్సభ స్థానాల సంఖ్య పెంపుపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. 2011 జనాభా లెక్కలే ప్రాతిపదిక ఆర్టికల్ 81 సవరణకు బిల్లు. ఈ సవరణ ద్వారా 54% వరకు సీట్లు పెరిగే అవకాశం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో ఆమోదానికి సిద్ధం. ఈ ఆర్టికల్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మహిళలకు చట్టసభలలో 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా ఇప్పుడున్న లోక్సభ స్థానాల గరిష్ట సంఖ్య 550ని గరిష్టంగా 850 వరకు పెంచాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ 850లో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్య 815 గాను, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్య 35 గాను పేర్కొంది. అంటే టోటల్ 850 సీట్లు. దీని కొరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలి అని నిర్ణయించింది. దీని ప్రకారం దేశంలోని లోక్సభ స్థానాలు 54.54% మేర పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆర్టికల్ 81 క్లాజ్ 1లో ఏముంది అండి? టోటల్ సీలింగ్ 550గా పేర్కొన్నారు. అండ్ ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్య 530 గాను, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్య గరిష్టంగా 20 గాను ఉన్నాయి. అయితే ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. గరిష్టంగా 550 ఉండగా 543కి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ 81ని సవరించి ఈ గరిష్ట సంఖ్యను 550 నుంచి 850కి పెంచనున్నారు.
దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్ బిల్ 2026. ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఫాస్ట్ ట్రాకింగ్ ఉమెన్స్ రిజర్వేషన్. మహిళా రిజర్వేషన్లో 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిని వీలైనంత త్వరితగతిన పట్టాలెక్కించడం మరియు ఎక్స్పాండింగ్ లోక్సభ ఎహెడ్ ఆఫ్ 2029 ఎలక్షన్స్. 2029 జనరల్ ఎలక్షన్స్కి ముందుగానే లోక్సభని ఎక్స్పాండ్ చేసి 2029 ఎన్నికల నాటికి ఆ లోక్సభ స్థానాలను సిద్ధం చేయడం. కీ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫీచర్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఎక్స్పాన్షన్ ఆఫ్ లోక్సభ 543 అంటే 550 గరిష్ట సంఖ్య నుంచి 850 టోటల్ సీట్స్ని పెంచడానికి. ఇందులో స్టేట్స్ నుంచి 815 సీట్లు, యూటీస్ నుంచి 35 సీట్లు ఉంటాయి. నెక్స్ట్ వన్, డీలింకింగ్ ఫ్రమ్ 2026 సెన్సస్. దీని కొరకు ఆర్టికల్ 82ను అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 82 దేని గురించి వివరిస్తుంది? నియోజకవర్గాల పునర్విభజన మరియు లోక్సభ స్థానాల సీట్ల కేటాయింపు రాష్ట్రాలకి ఏ విధంగా ఉండాలి అని. ఈ ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి సెన్సస్ ప్రక్రియ పూర్తయిన తరువాత రీఅడ్జస్ట్మెంట్స్ అనేది ఉండాలి. ఇందులో నియోజకవర్గాల పునర్విభజనలో మరియు రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో. కానీ 42 మరియు 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఇందులో రాష్ట్రాలకు లోక్సభ స్థానాల కేటాయింపును 1971 సెన్సస్కి ఫ్రీ చేయడం జరిగింది. దీని ప్రకారం 2026 తర్వాత నిర్వహించబడే మొదటి సెన్సస్ వరకు ఈ ఫ్రీజింగ్ అనేది అమలులో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఆర్టికల్ని అమెండ్ చేసి 2026 సెన్సస్ని డీలింక్ చేయనున్నారు. అండ్ డీలిమిటేషన్ ప్రక్రియకు, అంటే ఇందాక మనం చెప్పుకున్నాము సీట్ల కేటాయింపు కానీ పునర్విభజన కానీ, వీటిని డీలిమిటేషన్ ప్రక్రియలో చేస్తారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు 2011 సెన్సస్ని ఉపయోగించుకునేలాగా ఈ అమెండ్మెంట్ అనేది ఉంటుంది. అలానే నెక్స్ట్ వన్, ఫాస్ట్ ట్రాకింగ్ ఉమెన్స్ రిజర్వేషన్. దీని కొరకు ఆర్టికల్ 334Aని అమెండ్ చేయనున్నారు. అండ్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆఫ్టర్ డీలిమిటేషన్. మహిళలకు 33% రిజర్వేషన్లను కేటాయిస్తూ చేసిన 106వ రాజ్యాంగ సవరణలో ఏముంది అండి? తదుపరి సెన్సస్ ప్రక్రియ పూర్తయి నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని ఉంది. అంటే 2026 సెన్సస్ పూర్తి అవ్వాలి, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, ఆ తర్వాత వస్తాయి. కానీ ఇప్పుడు దీనిని కూడా అమెండ్మెంట్ చేసి 2029 ఎన్నికలలోపే మహిళా రిజర్వేషన్లు అమలులోకి వచ్చేలాగా చర్యలు తీసుకోనున్నారు. ఈ రిజర్వేషన్లకు 2011 సెన్సస్ డేటానే ఉపయోగించనున్నారు. అండ్ మరొక కీ ఆబ్జెక్టివ్, న్యూ డీలిమిటేషన్ కమిషన్. నూతన డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎంపవర్డ్ టు రీడ్రా బౌండరీస్. ఇందుకే మనం చెప్పుకున్నాము నియోజకవర్గాల పునర్విభజన కోసం బౌండరీస్ని రీఅడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అని. ఆ ప్రక్రియ డీలిమిటేషన్ కమిషన్ అనేది చేస్తుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్ చాలా పవర్ఫుల్ బాడీ అండి. ఆర్డర్స్ హ్యావ్ ఫోర్స్ ఆఫ్ లా. అంటే ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఆర్డర్స్ అనేవి చట్టంగానే ఉంటాయి. అండ్ దీనిని ఏ కోర్ట్స్లోనూ కూడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఖచ్చితంగా పెరిగేవి ఎన్ని అనేది చూస్తే రాజ్యాంగంలో గరిష్టంగా 550 లోక్సభ స్థానాలు పేర్కొన్నా కూడా ప్రస్తుతం 543 స్థానాలే ఉన్నాయి. అంటే ఓవరాల్గా 98.72% సీట్స్ అనేవి ఉన్నట్టు లెక్క. ఈ నిష్పత్తి ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త స్థానాల సంఖ్యను 840 దాకా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కేంద్రం ఏం చెప్తుంది? జనాభా ప్రాతిపదికన ఇబ్బందులు లేకుండా మొత్తం సీట్ల పెరుగుదల అనేది ప్రతి రాష్ట్రంలోనూ 50% పైగా ఉంటుంది అని చెప్తుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ బిల్లు మీద కొంత ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఫెడరల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈ బిల్లు వలన నార్థర్న్ స్టేట్స్ ఎక్కువగా సీట్లను పొందే అవకాశం ఉంది అని, సదర్న్ స్టేట్స్ దీని వలన లాస్ అయ్యే అవకాశం ఉంది అని ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలానే ఫియర్స్ ఆఫ్ పొలిటికల్ అండర్ రిప్రజెంటేషన్. ఎందుకు అంటే దక్షిణాది రాష్ట్రాలు పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని చాలా పకడ్బందీగా నిర్వహించి జనాభాను తగ్గించాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలలో ఈ పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగింది. ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగితే దక్షిణాది రాష్ట్రాలు ఆటోమేటిక్గా రావాల్సిన సీట్ల కంటే తగ్గుతాయి. అండ్ ఉత్తరాది రాష్ట్రాలు పాపులేషన్ ఎక్కువగా ఉండడం వలన ఎక్కువ సీట్లు పొందుతాయి. దీని వలన పార్లమెంటులో వాయిస్ అనేది తగ్గిపోతుంది. సో ఇవి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన కొన్ని కీ ఫీచర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్.
ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి మొత్తం ఏ ఆర్టికల్స్కి అమెండ్మెంట్స్ ప్రతిపాదిస్తున్నారు అనేది చూద్దాము. ఆల్రెడీ ఆర్టికల్ 81 మరియు ఆర్టికల్ 82కి సంబంధించిన అమెండ్మెంట్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 81 కంపోజిషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ 550 నుంచి ఇప్పుడు 850కి పెంచనున్నారు. ఇక్కడ కూడా రీడిఫైన్డ్ పాపులేషన్, ఇందులో జనాభాను 1971 మరియు 2001 బెంచ్ మార్క్స్ని తొలగించడం జరుగుతుంది. అలానే ఆర్టికల్ 82 రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్, దీనిని 2026కి ఏదైతే ఫ్రీజ్ చేసి ఉన్నారో దానిని తొలగించి 2011 సెన్సస్ని ఉపయోగించుకునేలాగా డీలింకింగ్ చేయనున్నారు. దీని వలన 2026 జనగణన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్ రీఅడ్జస్ట్మెంట్కి అవకాశం ఉంటుంది. సిమిలర్ రీఅడ్జస్ట్మెంట్ ప్రాసెస్ ఆర్టికల్ 170 ప్రకారం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలకి కూడా వర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనిని కూడా అమెండ్మెంట్ చేయడం ద్వారా డీలింకింగ్ ఫ్రమ్ 2026 సెన్సస్. ఈ అమెండ్మెంట్ ప్రకారం అసెంబ్లీ సీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ ఏ సెన్సస్ డిటర్మైన్డ్ బై పార్లమెంట్, అంటే పార్లమెంట్ నిర్ణయించిన సెన్సస్ ప్రకారం ఈ సీట్ల అలొకేషన్ అనేది ఉంటుంది అని అమెండ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా 2011 సెన్సస్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇక ఆర్టికల్ 334A ఆల్రెడీ చెప్పుకున్నాము, ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి. ఇందులో కూడా 106వ రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్ ప్రాసెస్ అనేది ఫ్రీ చేయడం జరిగింది. ఈ చట్టం అమలు అయిన మొదటి సెన్సస్ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అని. సో ఎర్లియర్ దీనిని కూడా 2026 సెన్సస్కి లింక్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనిని కూడా డీలింక్ చేసి ఇమీడియట్లీ ఈ 33% కోటా న్యూ రిజర్వేషన్స్ అమలు అయ్యేలాగా చర్యలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఆర్టికల్ 55, ఆర్టికల్ 330 మరియు ఆర్టికల్ 332కి కూడా అమెండ్మెంట్స్ చేయనున్నారు. ఆర్టికల్ 55 అనేది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి వివరిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఓటు క్యాలిక్యులేషన్స్లో ఉపయోగించే సెన్సస్ని కూడా ఈ నూతన చట్టం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా నిర్ణయించనున్నారు. అలానే ఆర్టికల్ 330, 332 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని లోక్సభ మరియు అసెంబ్లీలలో నిర్ణయిస్తారు. దీనికి కూడా జనాభా ప్రాతిపదికన ఉంటుంది కాబట్టి అండ్ ఏ సెన్సస్ ఉపయోగించాలి అనేది ఈ నూతన చట్టంలో స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో అసెంబ్లీ సీట్ల పెంపుపై స్పష్టత అయితే రాలేదు. అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఆర్టికల్ 170 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో సీట్లు 500కు మించకుండా మరియు 60కి తగ్గకుండా ఉండాలి. కానీ ఇప్పుడు అనధికారికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం 50% నిష్పత్తిలో అసెంబ్లీ సీట్లు పెంచితే ఇప్పుడు ఉన్న 4123 సీట్లు 6186కు చేరతాయి. అప్పుడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సీట్లు 403 నుంచి 605కు చేరతాయి. కానీ ఇక్కడ 500 మించకూడదని ఉంది. అలానే 60 సీట్లు కనిష్టంగా ఉండే అసెంబ్లీలు 90కి చేరతాయి. ఇది కూడా మార్పు లేదు కాబట్టి అసెంబ్లీ సీట్ల విషయంలో ఇక్కడ కొంత గందరగోళం అయితే ఏర్పడింది. అలానే లోక్సభలో కూడా ఎన్ని సీట్లు పెరగనున్నాయనే దాని మీద పూర్తి స్పష్టత లేదు. అండ్ ప్రజెంట్ బిల్లులో 850కి పెంచుతామని చెప్పారు. అంటే 54.54% పెరుగుదల ఉండే అవకాశం ఉంది. కానీ ఇది గరిష్ట సంఖ్య మాత్రమేనని, మొత్తం వాస్తవ పెంపు 50%కే పరిమితమవుతుంది అని కొంతమంది వాదన. దీని ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలు మరియు టోటల్ దక్షిణాది రాష్ట్రాలలో సీట్ల సంఖ్యలో ఏ విధమైన మార్పులు ఉంటాయనేది చూస్తే ఏపీలో ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలు ఉండగా 54.54% పెరుగుదల అయితే 14 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ 50% పెరుగుదల మాత్రమే ఉంటే 13 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉండగా ఈ 54.54% అయినా 50% అయినా కూడా పెరుగుదల 9గానే ఉంటుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలలో ప్రస్తుతం మొత్తం 130 స్థానాలు ఉండగా 54.54% పెరుగుదల అయితే 71 స్థానాలు, 50% పెరుగుదల అయితే 65 స్థానాలు పెరుగుదల అనేది ఉంటుంది. అసలు మొత్తం సీట్లలో దక్షిణాది రాష్ట్రాల యొక్క వాటా ఎలా ఉంది? ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో 130 స్థానాలు అంటే 23.94%గా ఉండగా ఒకవేళ 50% పెరుగుదల ఉంటే ఇది 23.89%, 54.54% ఉంటే 23.64% ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న వాటా కంటే కూడా తగ్గుదల అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది.
ఒకవేళ పైవి రెండు కాకుండా 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని చేస్తే దక్షిణాది వాటా మాత్రం భారీగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ ప్రక్రియలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. 2011 సెన్సస్ తీసుకుంటారా లేదా 850కి పెంచి 54.54% నిష్పత్తి తీసుకుంటారా లేదా అనధికారికంగా వినిపిస్తున్న వాదన ప్రకారం 50% నిష్పత్తి తీసుకుంటారా అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు. ఇది 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన కీలక డీటెయిల్స్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జనాభా లెక్క అయితే 11 రాష్ట్రాలకు లబ్ధి, 8 రాష్ట్రాలు నష్టపోయే అవకాశం. ప్రతి రాష్ట్రంలో 50% అంటున్న కేంద్రం. అలా అయితే నైష్పత్తిక వాటాలో మార్పు ఉండదు. నియోజకవర్గాల పునర్విభజన అయితే ప్రభావం ఉంటుంది. ఇప్పుడు 131వ రాజ్యాంగ సవరణలోని అతి పెద్ద డౌట్ ఏంటి అంటే దేని ప్రామాణికంగా నియోజకవర్గాల పెంపు ఉంటుంది? 2011 సెన్సస్ తీసుకుంటారా లేదా నైష్పత్తిక పద్ధతిలో తీసుకుంటారా అని. కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా నిష్పత్తి ప్రకారం లోక్సభ సీట్లు పెంచితే మాత్రం 11 రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి, 8 రాష్ట్రాలు నష్టపోతాయి. కానీ కేంద్రం మాత్రం ఏం చెప్తుంది? ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న సీట్లను 50% పెంచుతామని చెబుతుంది. ఇప్పుడు ఉన్న లోక్సభ సీట్లను 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల వారీగా కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు పంపిణీ చేసిన ముసాయిదా బిల్లులో పేర్కొంది. 1971 నాటికి దేశ జనాభా 54,79,49,809 ఉండగా 2011 నాటికి 121,8,54,977కు చేరింది. అంటే 40 ఏళ్ల కాలంలో జనాభా అనేది 121% పెరిగింది. కానీ సమస్య ఏంటి అంటే ఇందులో 11 పెద్ద రాష్ట్రాల జనాభా నిష్పత్తి 1971తో పోలిస్తే 2011 నాటికి పెరగ్గా 8 రాష్ట్రాల నిష్పత్తి అయితే తగ్గింది. దీనిని ప్రాతిపదికగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 850 లోక్సభ స్థానాలను పంపిణీ చేస్తే ఈ 11 పెద్ద రాష్ట్రాల వాటా 54.32% నుంచి 60.11% పెరుగుతుంది. 8 రాష్ట్రాల వాటా 40.33% నుంచి 36.47% తగ్గుతుంది. లాభపడే వాటిలో అన్నీ కూడా ఉత్తరాదివే ఉన్నాయి. నష్టపోయే వాటిలో మాత్రం ఉత్తర, దక్షిణ, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా చెబుతున్నట్లుగా అన్ని రాష్ట్రాలలో 50% సీట్లు పెంచితే మొత్తం సీట్లలో అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్నట్లుగానే యథాతథంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీట్ల పెంపుకి సంబంధించి చూడండి. జనాభా నిష్పత్తి పెరిగిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ 1971 మొత్తం జనాభాలో 16.12%గా ఉండగా 2011లో 16.5%కి పెరిగింది. ప్రస్తుతం 80 లోక్సభ స్థానాలు ఉండగా మొత్తం లోక్సభ స్థానాలలో 14.73% వాటాను కలిగి ఉన్నాయి. ఒకవేళ 850 సీట్లను 2011 సెన్సస్ ప్రకారం కేటాయిస్తే 140 స్థానాలకు పెరుగుతుంది. 50% లెక్కన పంచితే 120 స్థానాలకు పరిమితమవుతుంది. ఇక తగ్గే రాష్ట్రాలలో ఒకసారి చూడండి. ఏపీ, తెలంగాణలో మనం చూసినప్పుడు 1971 సెన్సస్ ప్రకారం మొత్తం జనాభాలో వాటా 7.93% కాగా 2011 సెన్సస్ నాటికి 6.98%కి తగ్గింది. అండ్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉండగా ఇది 7.73%కి సమానం మొత్తం లోక్సభ స్థానాలలో. ఒకవేళ 2011 జనాభా లెక్కలనే తీసుకుంటే లోక్సభ స్థానాల పెంపు 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి 59గా ఉంటుంది. అండ్ 50% నిష్పత్తి తీసుకుంటే 63గా ఉంటుంది. అంటే మనకి 59 అంటే తగ్గుముఖం పడుతుంది, 63 అంటే కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అందువల్లనే 2011 సెన్సస్ అంటే దక్షిణాది రాష్ట్రాలు ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డీలిమిటేషన్ కమిషన్ ఇలా అనదర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఇయర్ డీలిమిటేషన్ కమిషన్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి నేతృత్వం వహించే అవకాశం ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు రాష్ట్రాల సీఈఓలు ఇందులో సభ్యులుగా ఉంటారు. అలానే ఈ డీలిమిటేషన్ కమిషన్లో సహాయ సభ్యులుగా ప్రతి రాష్ట్రం నుంచి 5 లోక్సభ సభ్యులు, 5 ఎమ్మెల్యేలు ఉంటారు.
లోక్సభ సభ్యులను లోక్సభ స్పీకర్ నామినేట్ చేయగా ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేస్తారు. డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించిన స్టాటిక్ డీటెయిల్స్ చూడండి. ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఒక హై పవర్డ్ ఇండిపెండెంట్ స్టాట్యూటరీ బాడీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇది అండర్ ఆర్టికల్ 82 మరియు 170 కింద వర్క్ చేస్తూ ఉన్నా కూడా ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. డీలిమిటేషన్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడే ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈ డీలిమిటేషన్ కమిషన్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ దీని యొక్క రోల్ ఏంటండి? ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రీడ్రా లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేని ఆధారంగా ఈ బౌండరీ రీడ్రాయింగ్ అనేది ఉంటుంది? బేస్డ్ ఆన్ లేటెస్ట్ సెన్సస్ డేటా. ఎప్పుడైతే సెన్సస్ డేటా అనేది అందుబాటులో ఉంటుందో ఈ డేటా ఆధారంగా బౌండరీ రీడ్రాయింగ్ అనేది జరుగుతుంది. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? రిఫ్లెక్ట్ పాపులేషన్ చేంజెస్ అండ్ ఎన్ష్యూర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్ ఓట్ వన్ వాల్యూ. పాపులేషన్ చేంజెస్ అనేవి కాలానుగుణంగా జరుగుతూ ఉంటాయి. సో కాలానుగుణంగా జరిగే ఈ పాపులేషన్ చేంజెస్ అనేవి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్లో రిఫ్లెక్ట్ అవ్వడం కోసం ఈ సెన్సస్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని డీలిమిటేషన్ కమిషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది? హిస్టారికల్ టైమ్ లైన్ మనం చూస్తే 1952 నుంచి 4 డీలిమిటేషన్ కమిషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం 5వ కమిషన్ని ఏర్పాటు చేయడానికి రంగం అనేది సిద్ధమవుతుంది. 1952లో మొదటి డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే 1963లో 2వ డీలిమిటేషన్ కమిషన్ అండ్ 1973లో 3వ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. అండ్ దెన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సీట్ ఎలొకేషన్ ఫ్రోజన్ టు 2001 2001 వరకు సీట్స్ ఎలొకేషన్ని రాష్ట్రాలకు లోక్సభ స్థానాల కేటాయింపుని ఫ్రీజ్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటి అండి? పాపులేషన్ మెజర్స్ అనేవి ఈ టైంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా పకడ్బందీగా మరియు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ కారణంగా పాపులేషన్ కంట్రోల్ అనేది సదర్న్ స్టేట్స్లో చాలా బాగా జరుగుతుంది. కానీ నార్థర్న్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్లో ఫెయిల్ అవుతున్నాయి. ఈ సమయంలో సీట్ల కేటాయింపుకు కానీ నియోజకవర్గాల పునర్విభజనకు కానీ లేటెస్ట్ సెన్సస్ డేటా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్లనే 2001 వరకు ఈ ప్రక్రియను ఫ్రీజ్ చేయడం జరిగింది. మళ్ళీ 2001లో 2026 వరకు 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను ఫ్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇంకొక 25 సంవత్సరాల పాటు. ఈ సందర్భంలో 87వ రాజ్యాంగ సవరణని కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. 2003లో ఈ అమెండ్మెంట్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించిన టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క రీఅడ్జస్ట్మెంట్ అనేది 2001 సెన్సస్ డేటా ప్రకారం నిర్వహించాలి అని ఇక్కడ అమెండ్మెంట్ అనేది జరిగింది. ఈ 4 డీలిమిటేషన్ కమిషన్స్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ చూడండి. డీలిమిటేషన్ కమిషన్స్ 4 ఏర్పాటు చేయడం జరిగింది. ఏ జనాభా లెక్కల ప్రకారం? 1వది 1951 జనాభా లెక్కల ప్రకారం. ఇందులో లోక్సభ సీట్లు 494గా ఉన్నాయి. 1963లో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ 1961 సెన్సస్ తీసుకుంది. ఇందులో లోక్సభ సీట్లు 522 మరియు అసెంబ్లీ స్థానాలు 3711. ఇక 1973లో ఏర్పాటు చేయబడిన డీలిమిటేషన్ కమిషన్ 1971 సెన్సస్ని తీసుకోవడం జరిగింది. ఇందులో లోక్సభ సీట్లు 543గా ఉండగా అసెంబ్లీ స్థానాలు 3997. 2002లో ఏర్పాటు చేయబడిన డీలిమిటేషన్ కమిషన్ మనం చెప్పుకున్నాము. 42వ రాజ్యాంగ సవరణ, 84వ రాజ్యాంగ సవరణ మరియు 87వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1971 అండ్ 2001 సెన్సస్ డేటాని తీసుకోవడం జరిగింది. దీనిలో లోక్సభ స్థానాలు 543 మరియు అసెంబ్లీ స్థానాలు 4123గా ఫిక్స్ చేశారు. అండ్ ఇప్పుడు 2026లో 5వ డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక అంచనా ప్రకారం 2011 సెన్సస్ డేటాని తీసుకోనున్నట్లు భావిస్తూ ఉన్నారు. దీని ప్రకారం లోక్సభ సీట్లు 816, అసెంబ్లీ సీట్లు 6186గా అంచనా వేస్తున్నారు.
ఈ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించిన కాంపోజిషన్ అండ్ పవర్స్ మనం ఒకసారి చూస్తే, ఈ డీలిమిటేషన్ కమిషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. ఇందులో చైర్పర్సన్గా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ ప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జి కానీ వ్యవహరిస్తారు. ఇందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ అతని నామినీ కానీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. అలానే స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్లో సభ్యులుగా ఉంటారు. దీని యొక్క రోల్ గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కొలాబరేట్ అయ్యి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల యొక్క నియోజకవర్గాల పునర్విభజనను ఇది చేపడుతుంది. దీని యొక్క పవర్స్ మనం చూస్తే, డెసిషన్స్ హ్యావ్ ద ఫోర్స్ ఆఫ్ లా. దీని యొక్క నిర్ణయాలనేవి చట్టాలుగా అమలవుతాయి. అండ్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్. దీని యొక్క నిర్ణయం ఏ కోర్టులోనూ కూడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదు. అయితే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటయ్యి నిర్ణయం ఇచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న లోక్సభ మరియు అసెంబ్లీలు వెంటనే రద్దయిపోవు, వెంటనే విభజన అనేది జరగదు. తదుపరి ఎన్నికల నాటికి దీని యొక్క నిర్ణయాలు అమలు చేయబడతాయి. ప్రజెంట్ 5వ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించిన మేజర్ కన్సర్న్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. నార్త్ సౌత్ డివైడ్, ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్ తమ ప్రాధాన్యతను కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అలానే ఫెడరల్ ఇంబ్యాలెన్స్ అండ్ ప్రజెంట్ రీసెంట్ డెవలప్మెంట్స్ మనం చూస్తే, ఇండియన్ డీలిమిటేషన్ బిల్ 2026 దీని ప్రకారం ఎక్స్పాన్షన్ ఆఫ్ లోక్సభ, యూజ్ ఆఫ్ 2011 సెన్సస్, డీలింకింగ్ ఫ్రమ్ డెకేడల్ సెన్సస్ అంటే 2026 సెన్సస్ని డీలింక్ చేయనున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో కూడా రీడ్రాయింగ్ కాన్స్టిట్యుయెన్సీస్, ప్రొవిజన్స్ ఫర్ రీడ్రాయింగ్ బౌండరీస్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్యుపై చేసిన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కూడా డీలిమిటేషన్ కమిషన్ ద్వారా నియోజకవర్గాల పునర్విభజన అనేది చేయాలి అని ఇందులో మనము చూస్తూ ఉన్నాము. బట్ ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూడాలి. సో ఇది డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోట్ల మంది విశ్వాసం అనుచితమనడం కష్టమే, శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఆజన్మ బ్రహ్మచారి ఆలయం విశిష్టతలో జోక్యం తగదు, ఆచారాల అమలును వివక్షగా భావించరాదు, ట్రావెన్కోర్ దేవస్థాన మండలి వాదన. ఈ ఆర్టికల్ శబరిమల కేసుకి సంబంధించి 9 జడ్జ్ బెంచ్ హీరింగ్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈ విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని ఈ ఆర్టికల్ వివరించడం జరుగుతుంది. శబరిమల కేసుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కంటెక్స్ట్ మనకు తెలుసు. శబరిమల ఆలయంలో 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు ప్రవేశం ఉండదు. ఈ నిషిద్ధం మీద కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించగా 4:1 మెజారిటీతో సుప్రీంకోర్టు ఈ బ్యాన్ని తొలగించడం జరిగింది. అలానే ఈ విధమైన లింగపరమైన నిషిద్ధాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా తన తీర్పులో ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ అనేక పిటిషన్స్ దాఖలు అయ్యాయి. 2019 రివ్యూ అండ్ రెఫరెన్స్ మనం ఇక్కడ చూస్తే, డెసిషన్ టు రివ్యూ లెడ్ టు రెఫరెన్స్ టు ద 9 జడ్జ్ బెంచ్. 2019లో ఈ తీర్పును రివ్యూ చేయాలి అని భావించారు. దానితో విచారణను 9 జడ్జ్ బెంచ్కి అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మ్యాండేట్ ఏంటండి, డిసైడింగ్ ఇఫ్ ద 2018 జడ్జిమెంట్ రిమైన్స్ వ్యాలిడ్ ఆర్ రిక్వైర్స్ రివిజన్ బేస్డ్ ఆన్ బ్రాడర్ రిలీజియస్ రైట్స్. అంటే 2018 తీర్పు సమర్థనీయమా లేదా బ్రాడర్ రిలీజియస్ రైట్స్ కంటెక్స్ట్లో దీనిని తిరిగి రివ్యూ చేయాల్సిన అవసరం ఉందా అనేది ప్రస్తుత విచారణలో తేల్చాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్ లీగల్ డెవలప్మెంట్స్ ఇన్ దిస్ కేస్ మనం చూస్తే, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఆన్ రిలీజియస్ బిలీఫ్స్, డిఫికల్ట్ టు డిక్లేర్ బిలీఫ్స్ ఆఫ్ మిలియన్స్ రాంగ్. లక్షలాది మంది భక్తుల యొక్క నమ్మకాన్ని తప్పుగా భావించడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు భావిస్తుంది. ఏ రిలీజియన్ కెనాట్ బి హాలోడ్ అవుట్ ఆర్ స్ట్రిప్డ్ ఆఫ్ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ రిఫార్మ్. కేవలం సామాజిక మార్పు పేరుతో ఒక్కొక్క సందర్భంలో కొన్ని రిలీజియన్స్లో తప్పనిసరి ఆచారాలు ఉంటాయి. సో అలాంటి ఆచారాలని తప్పుపడుతూ వాటిని తొలగించడం అనేది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు అభిప్రాయం. ఈ కేసులో కేంద్రం యొక్క స్టాన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు వాదనలు వినిపించారు. 2018 వెర్డిక్ట్ అనేది ఇన్వేడెడ్ ఇంట్రా రిలీజియస్ డైవర్సిటీ. అంటే ఒక్కొక్క మతంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. సో మొత్తం మత విశ్వాసాలన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి అనేది కరెక్ట్ కాదు అని, ఇది మతపరమైన ప్రాథమిక హక్కులను హరించడమేనని సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు.
అలానే 9 మెంబర్ జడ్జిలోని ఒక జడ్జి బివి నాగరత్న గారు క్వశ్చనింగ్ పిల్ లెజిటిమసీ, భక్తులు కాని ఒక స్ట్రేంజర్ లక్షలాది మంది భక్తుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అనేది వేయవచ్చా అని నాగరత్న గారు క్వశ్చన్ చేశారు. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే, ఎవరైతే 2018 కేసుకి సంబంధించి పిల్లు దాఖలు చేశారో వాళ్ళు అయ్యప్ప డివోటీస్ కాదు, వాళ్ళు ఆలయ ప్రవేశం కోరారు, కానీ దాని అర్థం అయ్యప్ప మీద భక్తితో కోరినది కాదు. సో ఇలాంటి సందర్భంలో మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా తీర్పును ఇవ్వవచ్చా అనేది ఇక్కడ పిల్లి యొక్క లెజిటిమసీనే క్వశ్చన్ చేయడం జరిగింది. మత విశ్వాసాలకు సంబంధించి మతంపై విశ్వాసం లేని వ్యక్తులు వాటిని ప్రశ్నిస్తూ దాఖలు చేసే పిటిషన్లను విచారణకు స్వీకరించడం సబబేనానని ప్రశ్నించడం మనం ఇక్కడ చూడవచ్చు. మతాచారాలలో జోక్యానికి ప్రజాహిత వ్యాజ్యాలను వాహకాలుగా అనుమతించరాదు అని తెలపడం ఇక్కడ మనము గమనించాలి. అదేవిధంగా ఇందులో లింగ వివక్ష అనేది లేదు అని, కేవలం 10 నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయని, ఆ జన్మ బ్రహ్మచారి కొలువైన కోవెల ప్రత్యేకతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆలయ పాలక మండలిపై ఉంటుంది అని పాలక మండలి తరపున ట్రావెన్కోర్ బోర్డు తరపున న్యాయవాది పేర్కొనడం చూడవచ్చుండి. కోట్ల మంది ప్రజల విశ్వాసాలతో ముడిపడిన ఆచారాలను తప్పుపట్టడం, అవి సరికాదు అని ప్రకటించడం న్యాయస్థానాలకు కష్టమైన పనేనని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. మతాన్ని పాటించని వ్యక్తులు ఆ మతాచారాలను ప్రశ్నిస్తూ దాఖలు చేసే పిటిషన్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించరాదు అని జస్టిస్ బివి నాగరత్న అభిప్రాయపడ్డారు. ఆయా విశ్వాసాలను అనుసరించే కోట్ల మంది ప్రజల అభిప్రాయాలు వినకుండా మతాచారాలపై తీర్పులు వెలువరించగలమని జస్టిస్ ఎంఎం సుందరేష్ పేర్కొన్నారు. అంటే ఒకవైపు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వారి వాదనలు వింటూ ఉన్నారు, కానీ ఈ మత విశ్వాసాలను పాటించే కోట్ల మంది యొక్క భక్తుల వాదనలను వినడానికి అవకాశం ఉండదు. సో ఇలాంటి సందర్భంలో తీర్పును వెలువరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ జడ్జిలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగనుంది అండ్ దీనికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేవి కమింగ్ క్లాసెస్లో మనం చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ మరియు రైట్స్కి సంబంధించి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇందులో డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేది కూడా ముడిపడి ఉంటుంది. అంటే ఒక మత విశ్వాసానికి సంబంధించి ఆ మతంలో కొన్నిసార్లు ఆ ప్రాక్టీసెస్ అనేవి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాటిని ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అని పిలుస్తారు. సో ఇలాంటివి ఖచ్చితంగా అమలు చేయాలి అండ్ సామాజిక మార్పుని వీటితో పోల్చకూడదు అని ఈ డాక్టర్ని వివరిస్తుంది. ప్రస్తుత విచారణలో దీని మీద కూడా చర్చ అనేది జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశంలో నక్సలిజం అంతమైంది, కేంద్రం అధికారిక ప్రకటన. ఒక హిస్టారికల్ డిక్లరేషన్ని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పుడు భారతదేశంలో నక్సలిజం అంతమైంది అని అధికారిక ప్రకటన అనేది విడుదలైంది. దేశంలో ఇప్పుడు నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఏవీ లేవని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం పంపింది. నక్సలిజం పూర్తిగా అంతమైనా తిరిగి అది పుట్టకుండా ఉండేందుకు కేంద్రం జిల్లాలను 2 కేటగిరీలుగా వర్గీకరించింది. ఇందులో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు మొత్తం 37 జిల్లాలను లెగసీ అండ్ థ్రస్ట్ జిల్లాలుగా ప్రకటించింది. ఇలా ప్రకటించడానికి గల కారణం ఏంటి అండి? ఇక్కడ నక్సలిజం అంతమైనప్పటికీ కూడా భద్రతను పటిష్టం చేయడానికి మరియు అభివృద్ధిని కొనసాగించడానికి ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తారు. అంటే ఈ జిల్లాలలో ఉపాధి మరియు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలను నక్సలిజం నుంచి మళ్లించి అభివృద్ధి వైపు తీసుకువెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమి జిల్లాను మాత్రం డిస్ట్రిక్ట్ ఆఫ్ కన్సర్న్ కేటగిరీలో ఉంచారు. ఈ ఒక్క జిల్లా మాత్రం ఒక ప్రత్యేక కేటగిరీలో ఉంది. ఇక్కడ నక్సల్స్ వ్యవస్థ చిన్నాభిన్నమైనా కూడా సమీప భవిష్యత్తులో నిరంతర భద్రత అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ జిల్లాలలో సక్సెస్ఫుల్గా నక్సలిజాన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. అలానే రిమూవల్ ఆఫ్ LWE కేటగరైజేషన్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనే కేటగరైజేషన్ని తొలగించారు ఈ జిల్లాలకి. అలానే నక్సల్ ప్రభావిత 38 జిల్లాలకు న్యూ అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీస్ని అందించారు. ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. ఇందులో 37 జిల్లాలను లెగసీ అండ్ థ్రస్ట్ డిస్ట్రిక్ట్స్గా కేటగరైజ్ చేయడం జరిగింది. ఇందులో డెవలప్మెంట్ ఫోకస్డ్ అటెన్షన్ అనేది అవసరమవుతుంది. ఇందులో ఏపీ నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు తెలంగాణ నుండి భద్రాద్రి కొత్తగూడెం మరియు ములుగు జిల్లాలు ఉన్నాయి.
ఇక ఒకే ఒక్క జిల్లా వెస్ట్ సింగభూమ్ని డిస్ట్రిక్ట్ ఆఫ్ కన్సర్న్గా కేటగరైజ్ చేశారు. ఇది స్పెషలైజ్డ్ అబ్జర్వేషన్ ఫర్ స్టెబిలిటీ. ఇందులో ఎక్కువ నక్సల్ ప్రభావిత ప్రాంతం ఉండడం వలన ఈ ప్రత్యేక కేటగరైజేషన్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎరాడికేట్ అవడానికి గల స్ట్రాటజిక్ సక్సెస్ మెట్రిక్స్ మనం ఇక్కడ చూస్తే వయలెన్స్ రిడక్షన్ అనేది ఫెటాలిటీస్ లాస్ట్ డెకేడ్తో పోలిస్తే 70% తగ్గుముఖం పట్టాయి. అలానే వయలెంట్ ఇన్సిడెంట్స్ అనేవి 53% తగ్గాయి. అలానే ఈ ప్రాంతంలో సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గణనీయంగా పెరిగింది. 628 ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. 68 నైట్ ల్యాండింగ్ హెలిప్యాడ్స్ని కూడా ఏర్పాటు చేశారు. డిస్మాంటిల్డ్ రెడ్ కారిడార్. మనకి రెడ్ కారిడార్ అనే ఒక పదం ఉండేది. పశుపతి టు తిరుపతి అంటాం మనము. అంటే నేపాల్లోని పశుపతినాథ్ టెంపుల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి టెంపుల్ వరకు ఉన్న ఈ కారిడార్ అంతా కూడా ఒకప్పుడు రెడ్ కారిడార్గా ఉండేది. అంటే నక్సల్ ప్రభావిత ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ రెడ్ కారిడార్ ప్రాంతాన్ని డిస్మాంటిల్ చేసి నక్సల్ యాక్టివిటీస్ని నలిఫై చేయడం జరిగింది. అలానే సరెండర్ అండ్ రీహాబిలిటేషన్. సుమారు 2100కి పైగా క్యాడర్స్ 2025లోనే ఒక్క సంవత్సరంలోనే సరెండర్ అవ్వడం ఇక్కడ చూడవచ్చు. ఎయిడెడ్ బై ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ స్టైపెండ్స్. సో ఇలాగ సరెండర్ అయిన వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవడానికి వారికి కొంత ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. అలానే వొకేషనల్ కోర్సెస్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఫ్యూచర్ ఫోకస్ ఏంటి అండి? ఇన్సర్జెన్సీ నుంచి డెవలప్మెంట్ వైపు నడిపించడానికి రోడ్డు కనెక్టివిటీ, స్కూల్స్, హెల్త్ కేర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అలానే రెడ్ టెర్రర్ నక్సలిజం అనేది తిరిగి ఈ ప్రాంతాలలో రాకుండా చర్యలు తీసుకోనున్నారు. అలానే ఆపరేషన్ కగార్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నక్సలిజాన్ని అంతం చేయడం కోసం ఈ ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాతనే చాలామంది సరెండర్ అవడం జరిగింది. సో ఇది నక్సలిజంకి సంబంధించిన డీటెయిల్స్ అండి. దేశంలో ఇప్పుడు నక్సలిజం అంతమైంది అని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. నెక్స్ట్ వన్ చూడండి. జలసంధి కాదది హృదయ గ్రంథి. ఈ ఆర్టికల్ హార్మోజ్ జలసంధి యొక్క ప్రాధాన్యత గురించి చెబుతూ ఉంది. ఇందులో హార్మోజ్ జలసంధికి సంబంధించిన హిస్టారికల్ రెఫరెన్సెస్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. బట్ ఈ ఆర్టికల్ ఎందుకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో, ఎస్పెషల్లీ ఎస్ఏ రైటింగ్లో హార్మోజ్ జలసంధి మీద ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఇటువంటి హిస్టారికల్ రెఫరెన్సెస్ మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఆన్సర్కి వెయిటేజ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ హిస్టారికల్ రెఫరెన్సెస్ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ముందుగా అన్నమాచార్యుల యొక్క రెఫరెన్స్ ఇక్కడ చూద్దాము. సృష్టిలోని సర్వశ్రేష్టమైనవన్నీ కూడా శ్రీ వెంకటపతిని సేవించి తీరాలన్నది పరమభక్తుడైన అన్నమయ్య ఆకాంక్ష. తిరువీధుల్లో ఊరేగే శ్రీవారిని తెరువు వెంట వచ్చే వరదరాజులుగా వర్ణిస్తూ ఆయన చెవి కమ్మలు లోక ప్రసిద్ధమైన హురుమంజి ముత్తయములు అన్నాడు. అంటే ఇవి నాణ్యత విషయంలో హురుముంజి ముత్యాలకు పోటీయే లేదు. కాబట్టి ఆయన చెవి కమ్మలు కూడా లోక ప్రసిద్ధమైన హురుముంజి ముత్యములు అన్నట్టు అన్నమాచార్యుల కీర్తనలో మనం చూడవచ్చు. ఇక్కడ హురుముంజి అంటే మనము ప్రస్తుతం చెప్పుకుంటున్న హార్మోజ్ జలసంధికి సంబంధించి. అలానే కుక్కుటేశ్వర స్వామికి హురుమంజి అన ముత్తెమురుముంజి అనగా అలరారిన వైనం సుకవి మనోరంజనం చెప్పుతుంది. సో ఇక్కడ కూడా మనము హార్మోజ్ జలసంధి యొక్క రెఫరెన్స్ మరియు అక్కడ ఉన్న పెరల్స్ ముత్యాల యొక్క రెఫరెన్స్ అనేది చూడవచ్చు. ఇక శ్రీకృష్ణ దేవరాయలకి సంబంధించి కూడా ఇక్కడ మనము చూడవచ్చు అండి. మొగలి పొత్తులు ధరించి రాజసంగా సభకు విచ్చేసే కృష్ణదేవరాయలు హురుమంజి నుంచి దిగుమతి అయిన మేలుజాతి గుర్రాల పట్ల బాగా మక్కువ చూపించేవాడని ఆముక్తమాల్యద చెబుతుంది. కృష్ణదేవరాయల విజయంలో కుమార ధూర్జటి, మనుచరిత్రలో అల్లసాని పెద్దన వంటి కవులందరూ కూడా ఈ హురుమంజి గుర్రాల ఘనతను వర్ణించారు. హురుమంజి బలుతేజీ వేగంగా పరిగెత్తే గుర్రాల గురించి హరవిలాసంలో శ్రీనాథుడు కూడా పేర్కొనడం చూడవచ్చు. సింధు దేశ గుర్రాలకు సైంధవాలని పేరు, పర్షియా దేశానివి హురుమంజి. సో మనము పర్షియన్ హార్సెస్ అనేవి చాలా రిఫ్లెక్సెస్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి అండ్ ఇవి చాలా శక్తివంతమైనవని మనము హిస్టరీ క్లాసెస్లో చదువుకున్నాము. ఇటువంటి పర్షియన్ మేలుజాతి గుర్రాలను అల్లావుద్దీన్ ఖల్జీ మరియు శ్రీకృష్ణ దేవరాయలు వంటి గొప్ప గొప్ప రాజులు దిగుమతి చేసుకునేవారని కూడా చూసాం. శృంగార నైషధంలోని కత్తలాని అశ్వాలు కూడా ఈ హురుముంజి అశ్వాలేనని అంటారు.
విపరీతమైన వేగం ఒకటే కాదు, ఒకే వేగంతో ఏకదాటిగా 500 మైళ్ళ దూరం పరిగెత్తగల సామర్థ్యం వీటి సొంతం. అందుకే శక్తికి కొలమానంగా మనము హార్స్ పవర్, అశ్వశక్తిని మనము ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ అన్ని రెఫరెన్సెస్ యొక్క అర్థం ఏంటి అంటే, మధ్యయుగాల నాటికే హురుమంజి గుర్రాలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నది ప్రస్తుత సారాంశం. వాటితో మన దేశానికి గల అనుబంధం గమనించాల్సిన అంశం. హురుమంజి ముత్యాలు మరియు హురుమంజి గుర్రాలు కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రస్తుత హార్ముజ్ అనే మాటే హురుమంజి, హోరమంజిగా గత కాలంలో చలామణి అయ్యింది అనేది భాషా పండితుల యొక్క అభిప్రాయం. జొరాస్ట్రియన్ల ఆరాధ్య దేవత పేరిట వెలిసినదే ఈ హుర్ముజ్ రేవు పట్టణం. ఈ హుర్ముజ్ జలసంధి మనకి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్, యుఏల మధ్యనున్న కీలక అంతర్జాతీయ జలమార్గం. అండ్ మనము పర్షియా, ప్రస్తుత ఇరాన్ నుంచి గుర్రాలు, మేలుజాతి ముత్యాలు, సుగంధ ద్రవ్యాలతో పాటు ఆ భాషలోని ఎన్నో పదాలను కూడా దిగుమతి చేసుకున్నాము. బజార్, ముఖ్మల్, జలతారు, జాలువా ఇటువంటివన్నీ కూడా ఆ పర్షియన్ లాంగ్వేజ్ నుంచే మనము తీసుకున్నవి. కాబట్టి ఈ హార్ముజ్ జలసంధి అనేది చాలా దేశాలకు ఒక చమురు రవాణా మార్గంగా ఉన్నా కూడా భారతదేశానికి మాత్రం మన దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేది, మన చరిత్రకు, సాహిత్యాంశాలకు సంబంధించినది. సో ఇది హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. అండ్ హిస్టారికల్ రెఫరెన్సెస్ ఇవన్నీ కూడా మనకి హార్ముజ్ జలసంధికి సంబంధించి ఆన్సర్ రైటింగ్కి ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉపాధికి ఊతం. ఈ ఆర్టికల్ దేశంలో ఎంఎస్ఎంఈల ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాలు అండ్ ఆ రాష్ట్రాలలో మహిళా ఉద్యోగులకి సంబంధించిన గణాంకాలను ఇటీవల లోక్సభలో కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించిన గణాంకాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఊతమిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,63,92,782 ఎంఎస్ఎంఈలు ఉంటే అందులో 59 లక్షలకు పైగా సంస్థలు మహిళల ఆధ్వర్యంలోనివే. ఎంఎస్ఎంఈల ద్వారా మొన్న ఫిబ్రవరి చివరి నాటికి 2.13 కోట్ల మంది మహిళలు ఉపాధి పొందుతూ ఉండడం విశేషం. దేశంలో ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధికంగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాలను మనం చూస్తే ముందు వరుసలో ఉత్తరప్రదేశ్ 28,68,302 మంది ఉద్యోగులను కలిగి ఉంది, మహిళా ఉద్యోగులు. ఇక రెండవ స్థానంలో తెలంగాణ 18,62,850 అండ్ తమిళనాడు 18,22,296 మహిళా ఉద్యోగులతో మూడవ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 11,73,097 మహిళా ఉద్యోగులను కలిగి ఉంది. 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం ఇక్కడ చూడవచ్చు. సో ఓవరాల్గా 2,13,00,000కి పైగా మహిళలు ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధిని పొందుతూ ఉన్నారు. నెక్స్ట్ మాదిరి ప్రశ్నలు చూడండి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఫిబ్రవరి 23న ప్రకటించిన నూతన జాతీయ ఉగ్రవాద నిరోధక విధానం ఏమిటి? ప్రహార్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఈ ప్రహార్ గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేశాము. ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి ఆ క్లాస్ చూడండి. నెక్స్ట్ వన్, జాతీయ రహదారుల నాణ్యతను మెరుగుపరచడానికి, నిర్మాణంలో ఉన్న రహదారి ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ 4 రాష్ట్రాలలో మొబైల్ క్వాలిటీ కంట్రోల్ వ్యాన్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది? ఆన్సర్ రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, ఒడిశా. ఈ 4 రాష్ట్రాలలో ఈ మొబైల్ క్వాలిటీ కంట్రోల్ వ్యాన్స్ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రారంభించబడ్డాయి. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలోని వసాయిలో ఉన్న 475 ఏళ్ల పురాతన అవర్ లేడీ ఆఫ్ గ్రీస్ క్యాథడ్రల్ కట్టడం 2025 యునెస్కో ఏసియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డులలో ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఆఫ్ మెరిట్ను గెలుచుకుంది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ చూడండి, 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించిన 16వ వజ్రప్రహార్ విన్యాసాలలో ఏ 2 దేశాల ఉమ్మడి ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి? ఆన్సర్ భారత్ మరియు అమెరికా. వజ్రప్రహార్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుంది అండి? భారత్ మరియు అమెరికా. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ చూడండి, డీలిమిటేషన్ కమిషన్కు సంబంధించి
క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ డీలిమిటేషన్ కమిషన్ గురించి ఈ రోజు క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని నేను పిక్ చేసుకోవడం జరిగింది. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.